దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన దైవజనుల సమూహం మధ్యకు ఈ పగటి వేళ ప్రభువు నన్ను తీసుకొని వచ్చినందుకు యేసయ్యని నేను స్తుతిస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి మరి ఈ చంద్రలపాడు మండల ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, పౌలయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ, మరి కమిటీ మెంబర్స్ అందరికీ వందనాలు, సేవకులందరికీ వందనాలండి, వందనాలు. అలాగే నాతో వచ్చిన సేవకులు రవి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏలియా గారు గత నెల క్రితమే అడిగినట్టున్నారు, బహుశా 2 నెలలు అయింది, 2 నెలల క్రితమే అడిగినారు. మరి ఇలా రావటానికి దేవుడు కృపించాడు. మీలో కొంతమందికి తెలుసు, నేను మార్చి నెలలో, ఫిబ్రవరి నెలాఖరులో ఒక ఆపరేషన్ జరిగి, మరలా మార్చి నెలాఖరులో ఇంకొక ఆపరేషన్ జరిగి, దేవుని మహాకృపలో మరి కోలుకొని మరలా నేను సేవకి బయలుదేరటానికి దేవుడు కృపనిచ్చాడు. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ, మీ ఫెలోషిప్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. హల్లెలూయా. దేవుని మహాకృపలో ప్రభు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ గారు తెలియజేశారు. అంతే, దేవుని కృపలో బాగుంది. అయితే మరి హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. కాస్త ఓపికగా ఒక 2-3 వచనాలు చదవాల్సి ఉంది. 3వ వచనం నుంచి దయచేసి 3, 4, 5 వచనాలు చదివి మరలా 8వ వాక్యం కూడా చదవాలని కోరుతున్నాను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హమాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను, తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హమాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయుడి. 8వ వచనం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదులు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. హల్లెలూయా. ప్రియ దైవజనులారా, ఇక్కడ చదివిన ఈ లేఖన భాగాల్లో 2 ప్రాముఖ్యమైన కార్యాలు జరిగినాయి ఎస్తేరు మొర్దెకై దినాలలో. ఆ 2 ప్రాముఖ్యమైన కార్యాలు ఏమిటంటే, నార్మల్ తీసుకుంటే గొంతులు పోతాయి. హల్లెలూయా. 2 ప్రాముఖ్యమైన కార్యాలు జరిగాయి ఎస్తేరు దినాల్లో. అందులో ఒకటి, ఆమె వెళ్ళి కన్నీళ్లతో రాజుని విజ్ఞాపన మనవి చేసినందుకు రాజుని అడిగిన మాట ఏమిటంటే, కొంచెం హామాను చేసినటువంటి విరోధమైన ఆ తాకీదులు, ఆ చట్టాలు రద్దయ్యేటట్లు చూడయ్యా అని అడిగింది. చట్టాలు రద్దవ్వాలి. రెండవది, ఆమె చేసిన విజ్ఞాపన ఏమిటంటే, ఆమె చేసిన విజ్ఞాపనకి రాజు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, మీకు ఇష్టం వచ్చినట్లు తాకీదులు రాసుకోండి. 2 మాటలు చూడండి. చట్టాలు రద్దవ్వాలని, రెండవది
చట్టములు మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకొని ముద్ర వేసుకోండి అని. ఒక మాట, భారతదేశంలో ఈ 2 కార్యాలు జరిగితే ఎట్లా ఉంటుంది అంటారు? చంద్రలపాడు సేవకులు ఏం మాట్లాడట్లేదు అసలు. దేవునికి స్తోత్రం. సార్, భారతదేశంలో చట్టాలు రద్దయి ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో మత మార్పిడి బిల్లు ప్రవేశమైపోయింది. చాలా రాష్ట్రాల్లో మత మార్పిడి బిల్లు జరుగుతుంది. బాప్తిజాలు ఇవ్వటానికి వీలు లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా పెచ్చిరిల్లిపోతున్నాయి పరిస్థితులు. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన అవయవాలకి క్షేమం లేదు. మనం క్రీస్తు శరీరంలో అవయవాలం. నేను ఒక కుడి చెయ్యి అయితే తెలంగాణలో ఉన్నోళ్ళు ఎడం చేతికి గాయమైంది, అక్కడ ఈడ్చి కొట్టారంటే ఈ కుడి చేతికి నొప్పి తెలియాలి కదా. మనం క్రీస్తు శరీరంలో అవయవాలు కదా. భారతదేశంలో ఎక్కడో గుజరాత్లో ఉన్నవాడిని కొట్టి చంపితే ఖచ్చితంగా మనకు నొప్పి తెలియాల్సిందే. మనం క్రీస్తులో అవయవాలమే. కాబట్టి మన భారతదేశంలో కూడా చట్టాలు రద్దయ్యే గొప్ప కార్యం జరగాలి. నిశ్చయముగా మీకు నచ్చిన చట్టాలు రాసుకోండి. క్రైస్తవులకి క్షేమంగా, దేవుని బిడ్డలైన మీకు, క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉండే మీకు ఇష్టమైన చట్టాలు రాసుకోండి అని నరేంద్ర మోడీ అయ్య గారు చెప్పారనుకోండి, అమిత్ షా గారు చెప్పారనుకోండి, లేకపోతే ఏ ప్రభుత్వం అయినా చెప్పారనుకోండి భారతదేశంలో, నిజంగా ఆ రోజు యూతులకు అది పండగ అయ్యింది. భారతదేశంలో మనకి పండగగా మార్చబడుతుంది. ఎందుకు అది జరగాలి? ఏ చట్టాలు ఎందుకు రద్దు అవ్వాలి? మనకిష్టమైన చట్టాలు రాసుకునే అంత వెసులుబాటు ప్రభుత్వంలో ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే మన స్వార్థం ఒకటే, అందరినీ రక్షణలోకి నడిపించుకుందామని, భారతదేశం అంతా రక్షణలోకి నడిపించుకుందామని, స్వేచ్ఛగా సువార్త ప్రకటిద్దాం, స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుని పని చేయాలనే ఏకైక స్వార్థం సేవకుల స్వార్థం. మన భారతదేశంలో 140 కోట్ల మంది నశించిపోకూడదని, వాళ్ళు నశించి అగ్నిగుండానికి వెళ్ళిపోకూడదు, వారు ఖచ్చితంగా రక్షించబడాలి అనే ఒక స్వార్థంతోనే ఈ చట్టాలు రద్దవటం గురించి. రెండో పక్క మనకిష్టమైన చట్టాలు జరగాలి. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ ఎస్తేరు, మొర్దెకైల ప్రార్థన, రోదన, ఉపవాసమే. ఇక అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు చేసిన ప్రార్థన, రోదన, ఉపవాసాలకే ఈ కార్యం జరిగిపోయింది. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, చట్టాలే రద్దయి, ఒక కాలములో చట్టములు రద్దయి మీకు ఇష్టమైన చట్టాలు రాయించుకోండి అన్నాడంటే ఖచ్చితంగా ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో ఆ కార్యాన్ని చేస్తే ఇప్పుడున్న ఈ కాలంలో కూడా ఆయన చేయుటకు సమర్థుడు. ఆ కాలంలో చేసావు కానీ మనం కూర్చుంటాంగా, నువ్వు వాళ్ళకి చేసావుగా మాకెందుకు చేయవని కూర్చుంటాం కదా. అబ్రహాముని నిలబెట్టిన దేవుడి మమ్మల్ని నిలబెట్టని మనం వాగ్దానాలను ఎత్తిపడతాం, కార్యాల కోసం మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు ఒక ప్రార్థన పాయింట్గా దేవుని పాదాల దగ్గర పెట్టి మనం సాధించుకోగలిగిన ఒక గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభువా, ప్రార్థనకి, విజ్ఞాపనకి, రోదనకి, ఉపవాసాలకి ఇంత పని జరిగింది. మరి ప్రార్థన, రోదన, ఉపవాసాలు చేసినటువంటి ఈ ఎస్తేరు, మొర్దెకైలు ఎలాంటి వారై ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నాం, రోదన చేస్తున్నాం. మీరు కూడా ప్రతి నెల ఒక మంగళవారమే కదండి, ప్రతి మంగళవారం నెలలో మీరు విజ్ఞాపనలో కూర్చుంటున్నారు, తెల్లవారుజామున వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఈ మండలంలో ఇది ఒక చిన్న మేఘం, రేపు రాబోతుంది, కారు మేఘాలు కమ్మబోతున్నాయి, మోపైన వాన కురవబోతుంది, ఉజ్జీవం రాబోతుంది. హల్లెలూయా. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్టు మీ సంఘాల్లోకి ఆత్మలు నిండిపోతూ ఉంటారు. ఆ డే అనేది అతి త్వరలో ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. అతి త్వరలో, ఇప్పుడు ఒక 50 మంది ఉంటే సడన్గా ఒక సీజన్ వస్తుంది, మహా అయితే ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనే ఆ కార్యం జరుగుతుంది.
ఉన్నపాటున ఒక 50 మంది యాడ్ అవుతారు, ఇటు పక్క నుంచి ఇంకో 30 మంది యాడ్ అవుతారు. 10 మంది ఉన్న సంఘం 50 మంది అయిపోద్ది, 50 మంది 100 మంది, 100 మంది ఉన్న సంఘం 200 మంది. అలాంటి ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకంటే చేస్తున్న ప్రార్థన, మీరు కూడుకుంటున్న విధానం ఖచ్చితంగా కార్యం కొరకైంది. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మండలంలో సారా కొట్లు మూయబడతాయి. మండలంలో పాన్పరాగులు, సిగరెట్లు, గుట్టకాలు, ప్రతి వ్యభిచార అక్రమ కార్యాలన్నీ ఆపబడతాయి. మీరు తలపెట్టిన కార్యం చాలా ఉత్తమమైనది. హల్లెలూయా. ఫెలోషిప్లు అన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా కూటాలు జరుగుతూ ఉంటాయి, కానీ ప్రార్థనాబద్ధంగా జరిగేవి చాలా తక్కువ. కానీ ప్రార్థనే పెద్దపీటగా కలిగి, హల్లెలూయా. నేను ఈ ఫెలోషిప్లోనే తక్కువ మంది కుర్చీలో కూర్చున్నారు, ఎక్కువ మంది కింద కూర్చున్నారు. అసలు మామూలుగా అయితే అన్ని చోట్ల ఎక్కువగా కుర్చీలోనే కనపడతాం, కానీ మీరు దేవుని సన్నిధిలో ఇలా కనపడటం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక బలమైన కార్యాన్ని ఈ మండలంలో జరిగించునుగాక. మరి ప్రార్థిస్తున్న, రోధిస్తున్న మనం ఎలాంటి వారమైతే, విజ్ఞాపన చేయుచున్న మనం ఎలాంటి వారమైతే, చట్టాలే రద్దయిపోయి మీకు ఇష్టమైన చట్టాలు చేసుకోండి అనే అంత వెసులుబాటు ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి అంటే మరి మనం ఎలాంటి వాళ్ళమై ఉండాలి? ప్రార్థిస్తున్న మనం, రోధిస్తున్న మనం, ఉపవసిస్తున్న మనం ఎలాంటి వారమై ఉండాలి అనే విషయాన్ని మొర్దెకై ఎస్తేర్ల జీవితంలోంచి ఓ 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో మొదటి మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనుకు కీషునకు పుట్టిన, చదవండి అయ్యా. రైట్, ఆ మాట టిక్ చేసుకోండి. మళ్ళా వెనక్కి వచ్చేసండి. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. ఒక్క నిమిషం సార్, సారీ, 6:13. కళ్ళజోడు పెడితే జెరుషకును తన స్నేహితులకందరికీ అతని యొద్దనున్న జ్ఞానులను, అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది. హల్లెలూయా. ఈ 2 వచనాల్లో మనం గమనిస్తున్నాం, రోదన చేస్తున్న, ప్రార్థన చేస్తున్న, ఉపవాసం ఉంటున్న, కన్నీళ్లు విడుస్తున్న మొర్దెకై ఎలాంటి వాడు అంటే అతడు ఒక యూదుడు. అతడు యూదా వంశస్థుడు, అతడు యూదుడు. మొర్దెకై వాస్ ఎ జ్యూ. అతడు యూదుడు. సార్, ప్రార్థించే వాళ్ళందరూ యూదులై ఉండాలా? హల్లెలూయా. ఏంటంటే భారతదేశంలో పట్టుకొని యూదులు అంటారు. అవును, ఖచ్చితంగా రోదన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు యూదుడైన, యూదుని అనుభవాన్ని కలిగి ఉంటే మనం చట్టాలని మార్చగలిగిన, రద్దు చేయగలిగిన, మనకిష్టమైన చట్టాలు రాసుకోండి అనే ఒక స్వేచ్ఛాపూర్వకమైనటువంటి ప్రకటనని మనం పొందగలుగుతాం. హల్లెలూయా. ఏంటి సార్ యూదుడు అంటే? మరి యోధా వంశస్థుడు అంటే ఏమిటి? చాలాసార్లు చెప్పుకుంటాం, యోధ అంటే స్తుతి అని, యోధ అంటే ఇంకోటి అని ఉంది. కానీ పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేసిన మాటని మీకు తెలియజేస్తాను. రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడుగాడు, బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. గాని కలుగునది కాదు, మెప్పు కలగదు, దేవునికి స్తోత్రం.
సార్, యూదుడు అంటేనే అంతరంగంలో యథార్థవంతుడు, అంతరంగంలో కార్యం జరిగినోడు, అంతరంగంలో సున్నతి కలిగినోడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ప్రార్థిస్తున్న ప్రతి దైవజనుడు, ఉపవసిస్తున్న ప్రతి సేవకుడు, కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తున్న ప్రతి సేవకుడు అంతరంగములో యథార్థవంతుడైతేనే కార్యం జరుగుతుంది. యూదుడు అంటేనే అంతరంగమందు. హల్లెలూయా. ఎస్తేరు రాజు దగ్గర ఉంది కనుక రాజు మనవి చేసింది ఏమనంటే, అయ్యా అయ్యా కొంచెం చట్టాలు మార్చయ్యా, రద్దు చేయి అని అడిగితే చట్టం రద్దు అయిపోయింది. నా ప్రశ్న, మీలో ఎంతమందికి డీజెస్ దినకరన్ గారు తెలుసు? రైట్, థ్యాంక్ యూ. వాళ్ళ అబ్బాయి పేరేంటో చెప్తారు ఒకసారి? అయ్యగారు, ఆ సేవకుని పేరేంటి సార్? పాల్ దినకరన్ గారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాగానే, ఈ వీడియో ఆయన దాకా వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు అసలు. పాల్ దినకరన్ గారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిగా వెళ్ళి, ఆయన గవర్నమెంట్ ఎక్కగానే ఒక పూలగుచ్చం తీసుకొని వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో ఒక అరగంట కూర్చొని మాట్లాడి వచ్చాడు పాల్ దినకరన్ గారు. నా ప్రశ్న, మాట్లాడిన అరగంటలో చట్టాల గురించి ఏమైనా మాట్లాడారండి? చట్టాల గురించి ఏమైనా మాట్లాడారా పాల్ దినకరన్ గారు? ఒకవేళ మాట్లాడుంటే బయటకు వచ్చి ఏ మీడియా సమావేశం పెట్టేవాడు? పాస్టర్లకి ఏం చెప్పేవాడు? నేను అంటున్నాను, నా వైపు చూడండి. రాణి స్థానములో ఉన్న ఎస్తేరు మౌనంగా ఉంటే ఎట్లా కార్యం జరుగుతుంది? నన్ను ఎవరన్నా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళనిస్తారా? మిమ్మల్ని వెళ్ళనిస్తారా ఎవరినన్నా? మనకు అపాయింట్మెంట్ దొరికిద్ది అసలు ఆయన వస్తున్నాడంటేనే కిలోమీటర్ దూరంలో పెడతారుగా మనల్ని. కానీ పాల్ దినకరన్ గారు వెళ్ళగలడు. వెళ్ళి మోడీ గారిని కలిసి పూలగుచ్చం ఇచ్చాడు. మరి పూలగుచ్చంలో ఎన్ని కట్టలు పెట్టాడో మనకు తెలీదు, అది వేరే సంగతి. పూలగుచ్చాలన్నీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నాయకులకు కానీ ఇస్తున్నారంటే బొకేల్లోనే ఉంటుంది చాలా. అదే మరి అక్కడ. అందుకే చక్కగా వెనకాల సెక్యూరిటీ గార్డులకు ఎత్తారు, వాళ్ళు చక్కగా పక్కన పెడతారు జాగ్రత్తగా. లాస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని బొకేలని లెక్క పెట్టుకుంటాడు ఆయన. ఇది జగమెరిగిన సత్యం, ఇది పచ్చి నిజం, ఇది బయట జరిగే నిజం. ఇది ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఇలా కనపడేటట్టు కానీ ఫోన్పేలు కానీ చెయ్యరు. పూలగుచ్చాల్లో ఇస్తారు. పూలగుచ్చంలో ఇస్తే ఏం కనపడుతుంది? పూలగుచ్చంలో ఇస్తే వైట్ మనీ, డైరెక్ట్గా ఇస్తే బ్లాక్ మనీ, లంచం అవుతుంది అది. కానీ ఇలా పూలగుచ్చంలో ఇస్తే లంచం కాదు. నేను ప్రకటించిన ఒక మాట వింటారా? రాణి స్థానానికి ఎగబాకున్నట్లుగా దేవుని ఆత్మచేత కృపచేత ఎదిగిన ఎస్తేరు లాంటోళ్ళు మన భారతదేశంలో ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కానీ రాజగుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకైలు రోదన చేస్తున్నారు. సార్, గుమ్మం దగ్గర ఉన్నోడికి ఉన్న భారం రాణి స్థానంలో ఉన్నోడికి లేదండి, లేదు. గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకై కేకలేస్తున్నాడు. కానీ రాణి స్థానానికి ఎగబాగిపోయారు చాలామంది గొప్ప గొప్ప నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సిఎస్ఐ అధినేతలో వెళ్ళి ఆయనకి ప్రార్థన చేశారు. హోసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు వెళ్ళి ప్రార్థన చేశారు. సార్, వీళ్ళు ఎవరైనా చట్టాల గురించి మాట్లాడి ఉంటారా? మరి ఎవరు అసలు మనం రాజు దగ్గరికి వెళ్ళి యాక్సెస్ వచ్చిందంటే ఏం చెప్పడానికి? సార్, ఏం చెప్పడానికండి పౌల్ గారు? మీకు ఎవరికి దుఃఖం కలగట్లేదా, బాధ కలగట్లేదా? నేను వెళ్ళలేనండి, మనల్ని ఎవరు వెళ్ళనివ్వరండి. కానీ మన ప్రార్థనో దేవుని కృపో ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారండి రాజుల దగ్గరికి. వాళ్ళు మౌనంగా ఉంటే క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి? క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి సార్? నిజాలు ఆలోచించొద్దా? అందుకే నేను ప్రకటిస్తున్నాను, మీ సంఘంలో నుంచే ఒక ఎస్తేరు తయారవ్వాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లెలు మంచిగా కొడదాం చప్పట్లు. ఎస్తేరులు లేపబడును గాక. హల్లెలూయా. మన సంఘంలోంచే ప్రధానమంత్రి దగ్గర పక్కనే ఉండి మాట్లాడగలిగిన దానియేలు అంటోడు లేపబడాలి, నెహెమ్యాలు లేపబడాలి, యోసేపులు లేపబడాలి. యోసేపు చేతులు మొత్తం పెట్టారు. అలాంటి వ్యక్తుల్ని మన సంఘం నుంచే తయారు చేయాలి. ఎందుకంటే రాణి స్థానంలో ఉన్న సేవకులు, గొప్ప గొప్ప నాయకులు సైలెంట్ కూర్చున్నారు. వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళ హాస్టళ్ళు, వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడుకోవటానికి అధికారులు కలుస్తున్నారు. కానీ క్రైస్తవ క్షేమం కోసం, శ్రేయస్సు కోసం ఎవ్వరూ మాట్లాడట్లా. పోనీ అలా మాట్లాడే ఉంటే చెప్పండి, వాళ్ళ కోసం మనం దేవుని స్తుతిద్దాం.
అలాంటి వాళ్ళు పోనీ ఎవరన్నా ఉంటే చెప్పండి. భారతదేశ ప్రధానితో మాట్లాడారండి ఒక ఆయన వెళ్ళి అని మనకి ఇన్ని ఏళ్లలో వచ్చిందా ఒక మాట అయినా వార్త వచ్చిందా సార్? కానీ నాయకుల్ని కలవగలిగిన వాళ్ళు లేరండి. మరి ఏంటి సార్ మన పరిస్థితి ఇప్పుడు చెప్పండి. అందుకే గుమ్మం దగ్గర నుంచి ఒక ఎస్తేరు తయారవ్వాలి. రాజు గుమ్మం దగ్గర మనకు మహా అయితే 50 మంది 100 మంది 200 మంది విశ్వాసులండి. వాళ్ళకి లక్షల వేల కోట్లు లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. సతీష్ కుమార్ గారు కలుస్తారు చంద్రబాబు గారిని. ఎప్పుడన్నా మాట్లాడారా చట్టం గురించి? సతీష్ కుమార్ అయ్య గారు మాట్లాడలేదు. నంబూరులో ఉన్నటువంటి స్థలానికి వచ్చేసింది నోటీసు, తీసేయాలి కుదరదు అని వచ్చింది నోటీసు. అది వచ్చిన కాలం వచ్చినంత టైం పట్టలేదు, మళ్ళీ ఆగిపోయింది. అది వచ్చినంత టైం పట్టలేదు, మళ్ళీ ఆగిపోయింది. అది మళ్ళీ ఊసెత్తినోళ్ళు లేరు. న్యూస్ల్లో వచ్చేసింది, వార్తల్లో వచ్చేసింది. కానీ ఆ పేరు మళ్ళా ఆ నంబూరు చర్చి తీయాలని ఎవరెత్తలా. అరే నిమిషాల్లో నువ్వు పని జరిగించుకుంటున్నావు. భారతదేశంలో మందిరాలు కూల్చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్రంలో కొడుతుంటే సేవకుల్ని నువ్వు వెళ్ళి అధికారపూర్వకంగా మీరు స్టీఫెన్ పాల్ గారు, ఏమండి బెల్లంపల్లి ప్రవీణ్ గారు, ఏమండి ఇంకెవరైనా గొప్పవాళ్ళు వెళ్ళి మాట్లాడండి సార్. కాళ్ళు పట్టుకుందాం, వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం. మనం వెళ్ళి అయ్యా మాకు లేదయ్యా యాక్సెస్, మేము మాట్లాడలేమయ్యా, మమ్మల్ని రానివ్వలేరు, కానీ మీకు కృప ఇచ్చాడయ్యా దేవుడు, మిమ్మల్ని హెచ్చించాడయ్యా దేవుడు, దయచేసి వెళ్ళండి అయ్యా అని మనందరం వెళ్ళి కాళ్ళు పట్టుకుందామా? వాళ్ళు కాళ్ళు పట్టుకుందామా? ఆలోచించండి సార్ ఒకసారి. ఒక్కొక్క సేవకుడిని కొట్టి కొట్టి జైల్లో వేస్తూ మందిరాలు పీకేస్తూ చేస్తుంటే ఎవరో బడా కాకుండా చోటా నాయకులే మాట్లాడుతుంటే అది ధర్నాకి వీడియోకి పనికొస్తుంది, కానీ న్యాయం జరగట్లా. ఏమంటారు సార్? ధర్నా చేయటానికి పనికొస్తున్నారంతే చోటా నాయకులు, క్రైస్తవ నాయకులు ధర్నా చేయటానికి, వీడియోల్లో బయటికి రావటానికి తప్ప న్యాయం జరగట్లా, ఆగట్లా. సరే ఆగిపోవాలని మనం కోరుకోవద్దు, శ్రమ మంచిదే, రానివ్వండి. వాక్యంలో కూడా శ్రమ వచ్చింది, రానివ్వండి. కానీ అసలు మనం నోరు కట్టేస్తే, మన గొంతు పిసికేస్తే, అసలు మన ఇంట్లో మనం చెప్పుకుంటే కూడా గొంతు పిసికేస్తే, మన ఊరిలో మనం చెప్పుకుంటే కూడా గొంతు కట్టేస్తే ఏంటి సార్ మన పరిస్థితి? మీలాగా భారం కలిగి కొంతకాలంగా నేను ఏలే గారు చెప్తున్నాయని వింటున్నాను మీ సేవకుల కూడిక గురించి. ఆయన పెట్టే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ చూస్తాను, నేను సంతోషిస్తున్నాను. దయచేసి మన సంఘాల్లో ఎస్తేర్లు తయారవ్వాలి, యోసేపులు తయారవ్వాలి. అందుకు ఐఏఎస్లు చదివించండి, ఐపీఎస్లు చదివించండి. పిల్లలు బాగా చదివే వాళ్ళు ఉంటే ప్రోత్సహించండి. గజెటెడ్ ఆఫీసర్స్ని చెయ్యండి. మన సంఘంలోంచి ఒక రక్షణ పొందిన ఎమ్మెల్యే లాంటి వాడిని తయారు చేయాలి, ఎంపీలని తయారు చేయాలి, పంపించాలి చట్టసభల్లోకి. మనం వెళ్ళొద్దు, మన వాళ్ళని మన ఆయుధాన్ని పంపిద్దాం అక్కడికి. మనం గుమ్మం దగ్గరే ఉందాం, గుమ్మం దగ్గర ఉండి చూద్దాం అంతఃపురంలో ఎస్తేరుకి ఏం జరుగుతుందా అని. ఆమె ఎట్లా ఉందో చూద్దాం, మనం తయారు చేసి పంపించాలి. సార్ ఇప్పటి నుంచి సరిగ్గా ఒక 10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఒక నాయకుడిని తయారు చేయలేమా? ఓ 10 ఏళ్ళు ఇప్పటి నుంచి. ఒక డిగ్రీ అయిపోయింది అనుకోండి ఒకటిది, అరే నువ్వు వెళ్ళి సివిల్స్ రాయరా, నీకు చదువు బాగొచ్చు, వెళ్ళి సివిల్స్కి వెళ్ళు, యూపీఎస్సీకి వెళ్ళు, నువ్వు హైదరాబాద్లో చదవరా, నీకు సగం ఫీజు నేను కడతా, లేకపోతే ఏదో సహకరిస్తా, లేకపోతే 4 పాస్టర్ని బతిలాడి నేను ఎట్లా ఒకట్లాగా నీకు ఫీజు తీసుకొస్తాను రా, నువ్వు బాగా చదవరా అని కొంతమందిని కనుక సిద్ధపరచగలిగితే అప్పుడు కదండి అక్కడ చక్రం తిప్పిద్దేస్తారు. చక్రం తిప్పుతుంది కదా. గుమ్మం దగ్గర ఉన్నోళ్ళు ఏమో రోదన చేస్తున్నారు, రాణి స్థానంలో ఉన్నోళ్ళు ఏమో మౌనంగా ఉంటున్నారు. ఏం చేయాలి? కేఏ పాల్ గారు అంటే ఏ స్థానంలో ఉండే వ్యక్తి అండి? మన భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ ఒక్కరికైనా కాల్ షీట్ అడిగితే ఇస్తారు. నిన్నగాక మొన్న ఆయన వెళ్ళి రాలేదండి, ఆ ఊరి పేరు టర్కీ వెళ్ళి మాట్లాడి రాలేదండి. మొన్నే టర్కీ వెళ్ళి అధ్యక్షుడితో కూర్చొని మాట్లాడొచ్చాడు, టర్కీ అధ్యక్షుడితో. అక్కడి నుంచే వీడియో పెట్టాడు, ఇదిగో టర్కీ వచ్చాను అధ్యక్షుడిని అని. మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన జోకర్ అయిపోయాడు. ఒక జోక్, కేఏ పాల్ అంటే ఒక జోక్. సరే ఆయన వ్యక్తిగత బలహీనతలో ఏవో ఒకవేళ ధనాన్ని బట్టో దేని బట్టో కొంచెం అభిషేకం తగ్గిపోయో, కోటాలు ఆగిపోయో, మొత్తానికి ఏదో జరిగింది అనుకుందాం. ఆయన కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు.
మళ్ళా కేయపాలను లేపయ్యా, ఎందుకంటే ఆయన రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగిన స్థాయి ఉంది అని. సార్, బాహ్యమునకు అందరూ గొప్పవాళ్ళుగా ఉన్నారు, కానీ అంతరంగంలో యూదుడు లేడు. అంతరంగంలో నిజ క్రైస్తవుడు, అంతరంగంలో నిజమైన యథార్థత కలిగిన వాళ్ళు లేరు. ప్రార్థించుచున్నవారు, రోధించుచున్నవారు, ఉపవసించుచున్నవారు అంతరంగంలో యథార్థవంతులైతే ప్రార్థన చట్టాలని మార్చిద్ది, కదిలిస్తుంది భారతదేశాన్ని. హల్లెలూయా. ఇన్నరగా అంతరంగములో అతడు యూదుడు. మొర్దెకై యూదుడంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. హల్లెలూయా. ఈ చివరి దినాలు ఎలాంటివో తెలుసా? నోవాహు దినాలని ప్రకటించబడింది. మనుష్య కుమార దినాలు ఎలాగుంటాయండి? నోవాహు దినాలు. నోవాహు దినాలు అంటే ఏంటి గుర్తులు? వెరీ గుడ్. నెంబర్ 1, ఈ లోక సంబంధమైనటువంటి తిండి, లోకం, వీటి మీద పడిపోతారు. రైట్. రెండవది సార్, ఏమండి? చెప్పిన వినరు, భయభక్తులు లేవు. అది అందులో వచ్చేసిందిలేండి, తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొని, అది అయిపోయింది. ఇంకో ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. అదేంటో తెలుసా? ఇంపార్టెంట్ ఇవి 2 లోపల చెడిపోతారు. అవి నోవాహు దినాలు. అంతరంగంలో చెడిపోతారు. మీరు దేవుడు ఏడ్చింది దేనికి? బయట జరుగుతున్న పాపాన్ని చూసా? హృదయం యొక్క తలంపుల్లోని ఊహలన్నీ కేవలము చెడ్డమని యెహోవా చూచి నరులను చేసినందుకు సంతాపడ్డాడు. నోవాహు దినాలంటే లోపల డ్యామేజ్. ఈ రోజుల్లో మన సంఘాలు ఉన్నాయా? మన విశ్వాసులు ఉన్నారా? పైకి బాగుంటారు, లోపల డ్యామేజ్ అయిపోతారు. పైకి చాలా మంచిగా ఉన్నట్టుంటారు, కానీ ఇంటికి వెళ్తే భయంకరమైన దృశ్యాలు చూస్తుంటారు, భయంకరమైన మాటలు, భయంకరమైన క్రియలు, భయంకరమైన పనులు, కానీ పైకి చాలా బాగుంటారు. అర్జెంటుగా ప్రతి సేవకుడు ఈ కడవరి దినాల్లో లోపల అంతరంగములో వారు జాగ్రత్త పడినట్లుగా అర్జెంటుగా హృదయాలని, తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు త్రిప్పగలిగిన ఏలియా సేవ జరగాలి. హృదయంలో సేవ చేయగలిగిన వాడు ఏలియా. అందుకే ఏలియా ఆత్మ బాప్తిస్మిచ్చి యోహానులోకి పంపాడు దేవుడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా ఆత్మతో నిండిన వాడే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు భయంకరమైనటువంటి ఆ ప్రజలని ప్రభు తట్టు తిప్పటానికి అతను వచ్చే టైంకి హృదయాలు ఎట్లున్నాయో తెలుసా? కరుకు, వంకర, ఎత్తు, పల్లాలు. ఒకడు హృదయం పల్లం, ఆయన ఎత్తు చేయాల. ఒకరి హృదయం ఎత్తు, ఆయన సదును చేయాల. అయితేనేమో రెచ్చిపోతున్నారు, లేదంటేనేమో డౌన్లో ఉన్నారు. కొంతదేంటో తెలుసా? వంకర, కొంతదేంటో కరుకు. ఈ 4 హృదయాలని ఏలియా ఆత్మతో, శక్తితో బాప్తిస్మిచ్చి యోహాను సరిచేయగలిగాడు. అర్జెంటుగా ఈ చివరి దినాల్లో హృదయం మీద సేవ జరగాలి, మనసు మీద సేవ జరగాలి, ఆత్మ మీద సేవ జరగాలి. మనం ప్రకటించే ప్రతి ఉపదేశం నోవాహు దినాలు వంటివే మనుష్య కుమారుని దినాలు. నోవాహు దినాల్లో జరిగింది హృదయములోని తలంపుల్లో ఊహలన్నీ కేవలం చెడ్డవని యెహోవా చూచి ఏడ్చాడు, సంతాపడ్డాడు. అయ్యా, లోపల చెడిపోతే నీకు ఏడుపు వచ్చేస్తుందా? అంతరంగం చెడిపోతే నువ్వు కన్నీళ్ళు విడుస్తావా, ఏడుస్తావంటే నేను తట్టుకోలేను అంటాడు ప్రభు. ఎందుకు ప్రభు అంటే, అసలు ఆదాముని మట్టిగా తయారు చేసినప్పుడు నాసికారంధ్రాల్లోంచి అని ఊదితే ఆ ఊపిరి ఆదాములోకి వెళితే, నేను పంపించిందే నా అంతరంగాన్ని పంపించాను ఆదాములోకి. మనస్సు, ఆత్మ, హృదయం, మనస్సాక్షి దేవునిలో నుంచి వెళ్ళిపోయిన ఈ వ్యవస్థలో మానవుడిలోకి. అదేమిటి? నా పోలిక, నా స్వరూపం. నా పోలిక చొప్పున, నా స్వరూపం చొప్పున మనిషిని చేశాను. ఊహల్లో ఉండాల్సినవి నా స్వరూపం, ఆలోచనలో ఉండాల్సింది నా స్వరూపం, హృదయంలో ఉండాల్సింది నా స్వరూపం, నా పోలిక. ఇప్పుడు ఏమైంది? చెడిపోయింది నా రూపం. ఏమంటే మన రూపం బిడ్డకి చెడిపోతే బాధ కలగదా? మన బిడ్డ మనలాగే ఉంటాడు, గబుక్కుని యాక్సిడెంట్ అయ్యి ముక్కు మొక్కలు చెక్కుకుపోయినాయి, ఆడి రూపమే మారిపోయింది. నాకు లాగుండేవాడు ఈ రూపం మారైపోయిందంటే ఎంత బాధ. దేవుని స్వరూపం, పోలిక మారింది గనుక, పాడయింది గనుక ఏడుస్తున్నాడు దేవుడు. మీకు గుర్తుందా? పౌలు గలతీ సంఘంతో, మీరు మరలా క్రీస్తు స్వరూప్యత్వంలోకి వచ్చే వరకు మరలా నాకు ప్రసవ వేదన. అంటే స్వరూపం పోతే ఏడ్చేస్తారా? ప్రసవ వేదన వచ్చేస్తుందా? వచ్చేస్తుంది.
ఆయన స్వరూపం ప్రేమ, ఆయన స్వరూపం పరిశుద్ధత, ఆయన స్వరూపం నీతి, ఆయన స్వరూపం మహిమ, ఆయన స్వరూపం తేజస్సు, ఆయన స్వరూపం సాత్వికం, ఆయన స్వరూపం దీనత్వం, ఆయన స్వరూపం దయాళత్వం, ఆయన స్వరూపం. ఆ స్వరూపం పాడైపోయిందని ఏడ్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని సేవకు నేనైతే దాదాపు 1 year నుంచి మొదలుపెట్టాను ఈ సేవ. నా ప్రసంగాలన్నీ ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ హృదయం, మనస్సు, మనస్సాక్షి. పరిశుద్ధాత్ముడు ఇప్పటికే 100 వర్తమానాలు ప్రకటించాను దీని మీద. ఎక్కడ సభలకు వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, తీసుకునే సందర్భం ఏదైనా మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం. ఎక్కడికి? లోపల డ్యామేజ్ అయిపోతున్నావు, అంతరంగంలో డ్యామేజ్ అయిపోతున్నావు. నీ హృదయం జాగ్రత్త, నీ మనసు జాగ్రత్త. మనసు పరిపూర్ణతలోకి, హృదయం పరిపూర్ణతలోకి, మనస్సాక్షి అంతరంగం పరిపూర్ణతలోకి రావాలి. ఇదే ప్రకటిస్తున్నాను 1 yearగా. నేను మొన్నే 3 నెలలు గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ ఇప్పుడు June 1 నుంచి బయలుదేరాను. June 1 నుంచి ఈ రోజు వరకు ఈ పాయింట్ రాకుండా ఏ సభల్లో మాట్లాడాల. ఎందుకు? డ్యామేజ్ అంతరంగంలో. చిన్న పిల్లోడు అవ్వట్లేదండి లోపల డ్యామేజ్. చిన్న పిల్లగాడు, చిన్న పిల్లలు పెళ్లి గురించి తెలిసిపోయి, లోకం గురించి తెలిసిపోయి, సరదాల గురించి తెలిసిపోయి, తిండి గురించి, ఇంకోటి గురించి తెలిసిపోయి లోకంతో వాళ్ళు మెమేకమైపోయే పరిస్థితి వచ్చింది. అర్జెంటుగా అంతరంగాలు బాగు చేయాలి. మనమంతరంగములో నమ్మకస్తులమై, యథార్థవంతులమై, మన సంఘాన్ని కూడా అంతరంగములో వాడు సరిచేయబడే జాగ్రత్త ప్రకటించాలి. హెచ్చరిక మనం చెయ్యాలి. ఎందుకంటే ఆయన అంతరంగంలో సత్యం కోరేవాడు. సమూయేలు లాంటి ప్రవక్తే గుర్తుపట్టలేదు సార్. ఏలియాబు నువ్వు మహారాజువి అన్నాడు. దేవుడు అంటున్నాడు ఇతను కాదన్నాడు. షమ్మా నువ్వే మహారాజువి, ఇతను కాదన్నాడు. ఏమిటి అని చూస్తే ఎవరూ లేరు. ఇంకెవరో నీ కొడుకులు ఉన్నారా? కడసారోడు ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని, అంతరంగాన్ని చూసే దేవుణ్ణి. దావీదు రాజుగా అయ్యింది ఎత్తు బలాన్ని బట్టి కాదు, తన మనసు హృదయాన్ని బట్టి రాజు అయ్యాడు దావీదు. ఎవరికి సింహాసనం? మనస్సును బట్టి సింహాసనం. ఎవరికండి రేపు రాజ్యంలో? నేను వెళ్ళిపోతా పరలోకం. అది వెళ్తాం లేదో రేపు తెలిసింది విషయం. మేమందరం వెళ్ళిపోతాం. నేనే అసలు మాదే సార్, మాదే గ్రేట్ సార్, మాదే గొప్ప సార్. తప్పులేదు. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ హృదయం, మనస్సును బట్టి, హృదయాన్ని బట్టే సింహాసనం, మనస్సును బట్టి, హృదయాన్ని బట్టే రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నదిగాములో IFJ జరుగుతూ ఉంది, భారతదేశం కోసం ప్రార్థన. దాదాపు చంద్రలపాడు నుంచి అసలు ఇక ఎవరు రావటమే ఆగిపోయారు. ఇక అసలు ఎవరు లేరు. ఇక అసలు అయినా నేను ఎలా వచ్చాను ఇప్పుడు? మీరు అసలు రావట్లేదు IFJకి. మా IFJకి రావట్లా, మా ఫెలోషిప్. అది ఫెలోషిప్ కాదులే. హల్లెలూయా. సార్ ఇది విశాలంగా ఉంటే చాలండి. మనస్సు, హృదయం విశాలం. నాకు అసలు మీరు రాకపోయినా ప్రతి మంగళవారం ఇలా ప్రార్థన చేస్తుంటే IFJ అనే పేరు మీదే ప్రార్థన జరగాల? ఇలా జరగకూడదు. ప్రార్థన జరగాల్సింది ప్రార్థనే. అది ఏ పేరు మీద జరిగితే ఏంటి సార్? మీరు మోకరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మొర పెడుతున్నారు, కార్యం జరుగుతుంది దేశంలో. పేరు ఏదైతే ఏదంట ఆ విశాలమైన మనసు, హృదయం ఉండాలిగా. ఏలే గారితో అంటాను, అయ్యా నందిగాలో జరుగుతుంది రండయ్యా అంటాను, అంతే. ఎందుకు రాట్లా అని అడగను. రండయ్యా రయ్యా అంటాను, అంతే. గట్టిగా చెప్తే ఒకవేళ బాధతోనో కోపంతోనో వస్తాడేమో. నేనేం చెప్తాను? ఆ కోపంతో వచ్చిన ప్రార్థన ఏం చేస్తాడు? బాధతో వచ్చిన ఏం ప్రార్థన చేస్తాడు చెప్పండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను మన హృదయాలు, మన అంతరంగాలు, మన విశ్వాసుల అంతరంగాలు ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ ఏలియా ఆత్మ ద్వారా పరిచర్య జరిగించి సరిచేయునుగాక. హల్లెలూయా. రెండవ మాట చూడండి. ఎస్తేరు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో టైం అయిపోతూ ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చూడండి.
7 చదివేస్తారా? 7 చదివేయండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చాలు, సరిపోద్ది. ఆ మట్టికి చేసుకోండి సార్. అతడు ఆమెను పెంచుకొనెను, ఆ మట్టికి చేసుకోండి. ప్రతి ప్రార్థనాపరుడు, రోదన చేసేవారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఎస్తేరును పెంచుకోవాలి. ఏం చేయాలండి అనండి ఒకసారి. హల్లెలూయా. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగనా? మనం ఏం పెంచుకుంటున్నాం? అది అర్జెంటుగా అది మానేసి ఎస్తేరును పెంచుకోవాలి. ఎస్తేర్ అంటే నమ్రత, ఎస్తేర్ అంటే పవిత్రత, ఎస్తేర్ అంటే పరిశుద్ధత, ఎస్తేర్ అంటే సాత్వికం, ఎస్తేర్ అంటే విజ్ఞాపన, ఎస్తేర్ అంటే ఉపవాసం, ఎస్తేర్ అంటే రోషం, ఎస్తేర్ అంటే ఇక ఏమన్నా బైబిల్లో చూసుకోవచ్చు మీరు. లోపల పెరగాల్సింది దైవిక స్వభావం, పెంచుకోవలసింది ద్వేషం కాదు, కోపం కాదు, అసూయ కాదు, ఇంకోటి కాదు. సేవకులుగా మనం ఏం పెంచుకుంటున్నాం చెప్పండి? మనం ఏం పెంచుకుంటున్నాం సార్? ఎస్తేర్ నేను పెంచుకుంటుంది మనం. నేను బైబిల్ చదువుతుంటే నా అనుదిన వాక్య ధ్యానంలో సడన్గా దేవుని ఆత్మ అతడు ఆమెను పెంచుకొనెను అనగానే నన్ను ఈ కోణంలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుని ఆత్మ. మామూలుగా అయితే ఎస్తేర్ను మనిషిగా చూడాలి, నాకు స్వభావంగా చూపించాడు. ఎస్తేరును ఒక వ్యక్తిగా చూడాలి, స్వభావంగా చూపించేసరికి 10 నిమిషాలు నేను ఏడ్చాను దేవుడి దగ్గర. ప్రభువా, మాలో ఏం పెంచుకుంటున్నాం మేము? ఎస్తేరును పెంచుకోలేకపోతున్నాం. రోదన ఉపవాస ప్రార్థనలు చేసే మర్దుకైలు ఎవరిని పెంచుకోవాలండి? ఎస్తేరును పెంచుకోవాలి. భారం, విధేయత. అంతఃపురానికి వెళ్ళిన గుమ్మం దగ్గరుండే నానమాటినిద్ది. రాణి స్థానానికి ఎగబాకిన ఏమండి, మన పిల్లలే గనక ఎమ్మెల్యే అయిపోయారు అనుకో, ఆటోమేటిక్గా మనమే వింటాం వాళ్ళ మాట, వాళ్ళు వినరమన్నమాట. అంతెందుకండి, ఓ పెద్ద ఇంజనీర్ అయిపోయి ₹1,00,000 పంపిస్తున్నాడు అనుకో నెలకి, అమెరికా వెళ్ళిపోయి ఆడి మాట మనమే వింటాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈమె రాణి స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా గుమ్మం దగ్గర కూర్చున్న తండ్రి మాటే వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన నాయకులు గుమ్మం దగ్గర ఉన్నా, మనం ఒకవేళ రాణి స్థానానికి వెళ్ళిపోయినా నాయకుడికి ఎప్పుడు లోబడుతూనే ఉండాలి, నాయకునికి ఎప్పుడు విధేయత చూపిస్తూనే ఉండాలి. మనం రాణి స్థానం, మన నాయకుని యొక్క విశ్వాసులు 50 మంది అవ్వచ్చు, కానీ మన విశ్వాసులు 500 మంది అవ్వచ్చు. కానీ ఆ గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తే మనల్ని రెడీ చేశాడని గుర్తుపెట్టుకోవాలి, మన కోసం ప్రార్థన చేశాడని గుర్తుపెట్టుకోవాలి, మనల్ని సిద్ధపరిచాడని, మన కోసం ప్రార్థన చేస్తున్నాడని అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం రాణి స్థానంలో ఉండొచ్చు, మనం ఎదిగిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో జఫన్యా శాస్త్రి గారు నాకు 2011లో పరిచయం అయినప్పుడు ఐగర్ యొక్క సంఘం అక్కడ ఒక రెండు బ్రాంచీలు చేసేవాళ్ళు. ఆ 2 బ్రాంచీల్లో ఒక దగ్గర ఒక 100 మంది, 200, ఒక దగ్గర ఒక 100 మంది అట్లా ఉండేవాళ్ళు. మహైతకు 300 ఉండేవాళ్ళు. అప్పటికే ఆ 2011-12కే నేను దాదాపుగా 6-7 బ్రాంచీలు ఉన్నాయి అప్పటికే నాకు. ఆ బ్రాంచీలన్నీ కలుపుకుంటే 500 దాటిపోతారు నా సంఘం అప్పటికే. అయ్యగారు ఏమనేవాళ్ళు తెలుసా? అమ్మో మీరు పెద్ద పాస్టర్ గారండి, మీరు పెద్ద పాస్టర్ గారండి, మీరు పెద్ద. అమ్మో అన్న ఏం లేదన్న, నేను అనేవాడిని, అన్న మాకేం విశ్వాసులు 500 మంది, నీకు దేశవ్యాప్తంగా సేవకులు 3000 మంది అన్న అనేవాడిని. మాకేమో విశ్వాసులు వస్తారు సంఘానికి, నువ్వు కూటం పెడితేనేమో సేవకులు 3,000 మంది వస్తారు నీకు, అసలు నీ సంఘం సేవకుల సంఘం నీది అనేవాడిని. ఒకవేళ నాకు విశ్వాసులు ఎక్కువ అనే పాయింట్ ఆ దైవజనుడికి, ఒకవేళ అప్పటికి 300 విశ్వాసులు, నాకు 500 ఉన్న వెంట్రుక వాసు కూడా ఆయన మీద ఇంత హెచ్చించుకునే మనసు కూడా అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు, ఛాన్సే లేదు. అలాంటి హృదయం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విషయంలో, అన్న విషయంలో నాకు ఆ హృదయం ఇచ్చాడు. ఇప్పుడు అయ్యగారికి 1000 మంది విశ్వాసులు అయిపోయారు. 4 ఆరాధనలు జరుగుతున్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి, 1000 మంది అయిపోయారు. ఇప్పుడు సైమిల్టేనియస్గా దేవుడు కూడా నన్ను దీవిస్తానే ఉన్నాడు, నాకు ప్రజలు పెరుగుతూనే ఉన్నారు, సేవకులు పెరుగుతాయి. ఇప్పుడు 12 చోట్ల మా ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు 12 చోట్ల, ఒక ఆదివారం 12 చోట్ల, హైదరాబాద్తో సహా 12 చోట్ల జరుగుతుంది మాకు ఆరాధన. విశ్వాసులే వెళ్ళి సాయంత్రం బ్రాంచీ సంఘాలు నడిపిస్తున్నారు, విశ్వాసులు వెళ్ళి. అయినా
తగ్గించుకోవటమే. ఏం పెంచుకోవాలి సార్? ఎస్తేరుని పెంచుకోండి. దినదినము దైవిక స్వభావాన్ని, దీనత్వం, తగ్గింపు, ఓర్పు, సహనం, క్షమించటం, భరించటం, ఇవే 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 నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నాయకులున్నా, ఎంతమంది నాయకుల కింద నడుస్తున్న వాళ్ళు ఉన్నా, మనమందరము ఒక నాయకుడికి లోబడాల్సిందే. ఒక నాయకునికి మనందరికీ నాయకుడు మన ప్రభువైన యేసు. మనకి వాక్యం చెప్తున్నట్లుగా ప్రతి యెహోషువకి ఒక మోషే ఉండాలి, ప్రతి ఎలీషాకి ఒక ఏలియా ఉండాలి, ప్రతి తిమోతికి ఒక పౌలు ఉండాలి. ఆ మార్గంలో వాక్యాన్ని మనం అనుసరిస్తున్నాం, ఆ మార్గంలో మనం వెళుతున్నాం. మనందరికీ ఒక మాట ఉంది కదా, మీకు ఈ మాట తెలుసో లేదో, ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు దావీదు, కానీ దావీదుకు రాజువైన నా దేవా, నా రాజా అని ఎన్నిసార్లు పిలుస్తాడండి దావీదు. అతడు ప్రజలకే రాజు, కానీ దావీదుకు రాజు మటుకు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఇప్పుడు నన్ను అంటున్నారు మా ఆత్మీయ నాయకులు, అసలు నాకు ఆ పదం వింటేనో ఇది ఒక రకం భయం వేస్తుంది నాకు కొంచెం, ఏంటో వీళ్ళు ఎలా చెప్తారు అసలు అని. కానీ వాళ్ళ గౌరవంతో చెప్తారు అది. కానీ వింటున్న వ్యక్తుల్లో ఎక్కడ ఏ మనసు వస్తుందా, ఏంటి ఇతను గర్విస్తున్నాడా, లేకపోతే అలా చెప్పించుకుంటున్నాడా ఏంటి అని అనుకుంటారా అని లోపల ఎంత భయం వచ్చేస్తుందో, నాకు ఎంత వణుకు వచ్చేస్తుందో. నదిగా డానియల్ అయితే ఐబ్జేలో ఉన్నప్పుడు మా ఆత్మీయ నాయకులు పేటరయ్య గారు అంటూ ఉంటాడు. 10 సార్లు చెప్పాను, అయినా మరి అదేంటో ఫీడింగ్ అయిపోయిందో ఏంటో, మరి మారట్లా మనిషి, మారట్లా అసలు. 10 సార్లు చెప్పానండి, ఇది ఐఎఫ్జే, ఇక్కడ నాయకత్వాలు ఉండవు. నీ నాయకత్వం నేను వ్యక్తిగతం, నువ్వు నన్ను వ్యక్తిగతంగా పిలవాలి, వ్యక్తిగతమే అది, నువ్వు 10 మందిలో చెప్పకూడదు అని నేను అంటాను. ఇప్పుడు కూడా వ్యక్తిగతం కదా, ఇది ఒక ఫెలోషిప్, ఒక సహవాసం. ఇది ఇక్కడ చెప్తాడేంటి ఆత్మీయ నాయకుడని? మారు మనసు పొందాలి నువ్వు ఈ విషయంలో. ఎవరికి స్తోత్రం. యథార్థం సార్. ఎట్టి పరిస్థితుల్లో పిలువబట్టం కానీ లేకపోతే కోరుకోటాలు కానీ యేసువంత కూడా లేదండి, లేనే లేదు. ప్రభు ఆరోగ్యం ఇస్తే మరణించేదాకా రాకడదాకా కిందే కూర్చునే ఓపిక ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభు ఆరోగ్యం ఇస్తే, ఆయన అనుమతిస్తే కింద కూర్చొనే వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి అనే ఆశ ఉంది. మొన్న ఆపరేషన్ అయిందిగా, కుర్చీలో కూర్చున్నా, మళ్ళీ ఇప్పుడు కింద కూర్చుంటున్నా, తగ్గిపోయిందిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి మన కుడి చేయి పైకి ఎత్తుదాం. యేసుక్రీస్తు నామములో మన ఆత్మీయ నాయకులకి నమ్మకంగా మనము తగ్గించుకుందాముగాక. నాయకులుగా ఉన్న మనమందరము యేసయ్యనే నాయకునిగా మనము కలిగి ఉందముగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. 1, అతడు అంతరంగములో యూదుడు. 2వది, అతడు ఎస్తేరును పెంచుకున్నాడు. ప్రార్థనాపరుడు ఎప్పుడు అంతరంగములో యథార్థవంతుడై ఉండాలి. ప్రార్థనాపరుడు ఎప్పుడు కూడా అతడు దైవిక స్వభావాల్ని పెంచుకోవాలి. 3వ మాట, ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం ముగిస్తున్నాను. 10వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం చూడండి సార్. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క బాటలోనే చాలా సంగతులు ఉన్నాయి. ఒక సేవకులుగా మనం తెలుసుకోవలసిన, పొందుకోవలసిన, జీవించవలసినవి అందులో కొన్ని చెప్తాను. అదేమిటంటే, యూదులలో అతడు గొప్పవాడు. ఎవరు సార్? గొప్పవాడు అనండి ఒకసారి, మీరు చెప్పండి. సరే, రెండోది ఏమిటంటే, దానికి కంటిన్యూషన్ మాట ఏంటంటే, గొప్పవాడయుండి కూడా చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. సార్, చాలామందికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎవరన్నా గొప్పోళ్ళు అయితే ఇష్టలుగా ఉంటారా? ఉండగలరా? నా ప్రశ్న, మీరు చాలామందికి ఇష్టమేనా? అదే సార్, నా ప్రశ్న ఏంటంటే, నాతో సహా పౌలు గారు, సార్ మీరంటే చాలామందికి ఇష్టమేనా? కొంతమందికి
ఇప్పుడు ఇష్టం లేనోడు, ఇప్పుడు మొర్దెకై అంటే ఇష్టం లేనోడు పేరు ఏంటంటే హామాను. నా ప్రశ్న ఏంటంటే అందరూ హామాన్లు ఉండరుగా? మరి చాలామందికి ఇష్టడుగా ఉన్నాడుగా. సరే, ఒక సేవకుడిగా మనం చాలామందికి ఇష్టంగా మనం ఎందుకు మారట్లా? నేను నాతో సహా కంచికచర్లో నేనంటే కారాలు మిరియాలు నూరేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఆడెవడ పేటరగాడు అనేవాడు ఉన్నారు తెలుసా. నందిగామలో బ్యానర్ల మీద ఐఎఫ్జేకి నా ఫోటో వేస్తుంటే కంచికచర్లో డిస్కషన్ ఏంటో తెలుసా? ఎవడ పిల్లోడాడు ఆడి ఫోటో వేస్తే మీరు వెళ్తున్నారా వాళ్ళ ప్రార్థనకి, మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారేంటి అని మా కంచికచర్లో డిస్కషన్. మళ్ళీ వీళ్ళు చెప్పారు బాబా కంచికచర్లో ఇదులు వెళ్ళిపోతుంది అంటారా? ఆయన పేరు చెప్పలేదుగా, దేవునికి స్తోత్రం అనే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది విషయం. దేవునికి స్తోత్రం. ఆడ పిల్లోడండి వాళ్ళ మీటింగ్కి వెళ్తానంటే ప్రత్యేకంగా ఫోన్ చేసి పీటర్ అని వాడు చిన్నోడయ్యా, నువ్వేంటి నీ సేవ ఏంటి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు, ఆయన వాక్యం చెప్తే నువ్వు వెళ్ళి కూర్చోవడం ఏంటి అన్న సందర్భాలు. నా ప్రశ్న, మనం ఎందుకు చాలామందికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం? వాళ్ళు అంటున్నారని నేను బాధపడలేదండి. నేను వాళ్ళకు కూడా ఇష్టం అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి? సరే, హామాన్ అంటే కరుణాకర్ సుగ్న అంటే మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడా? లలిత్ గారు ముద్దు పెట్టుకుంటారా? హమారా ప్రసాద్ ముద్దు పెట్టుకుంటారా? అంటే డాక్టర్ ప్రసాద్ గారు ముద్దు పెట్టుకుంటాడా? వీళ్ళు ఎవరు ముద్దు పెట్టుకోరు మనల్ని. సరే, వాళ్ళ హామాన్లు ఒకప్పుడు వాళ్ళు రక్షణ పొందితే దేవునికి స్తోత్రం, అంతకంటే కావలసింది ఏమీ లేదు. వాళ్ళందరూ రక్షణ పొందాలి, ఆశీర్వదించబడాలనుకో. కానీ కరుణాకర్ సుగ్నయ్య గారు అంటారు, మన ప్రియ స్నేహితుడు, ఏమనంటే నేను చచ్చిపోయే లోపు ఒక పాస్టర్ మిగిలిపోతాడేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఆయన మరణించే లోపు ఒక పాస్టర్ అయిన దేశంలో ఉంటాడేమో అని నాకు అసలు, నేను బతుకున్నంతకాలం ఈ పాస్టర్లని ఉండనివ్వకూడదు అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. వాళ్ళు మనల్ని ఇష్టపడలేదంటే ఓకేనండి, మనలో మనోళ్ళకి కూడా ఎందుకు ఇష్టం ఉండవు? మనం చాలామందికి ఇష్టంగా ఎందుకు ఉండట్లా? మొర్దెకైకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యమవుతో? ఒక సేవకుడు అజాత శత్రువుగా ఎందుకు ఉండకూడదు? ఒక దైవజనుడు అజాత శత్రువు ఎందుకు అవ్వకూడదు? అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నాడండి, ఆయన చాలామంది అంటారు ఆయన అజాత శత్రువు అండి అంటారు. ఆయనకి పెద్ద శత్రుత్వాలు ఉన్నట్టు తెలియలేదు అసలు. వాజ్పేయి గారికి వివాహాలు కూడా చేసుకోలేదండి. వాళ్ళొక విలేకరులు దేశం కోసం మెంటలు వచ్చేసి, రోషం వచ్చేసి రాజకీయ నాయకులు అయిపోయి ప్రధానమంత్రులు అయిపోయారు, నాయకులు అయిపోయారు. అజాత శత్రువులు చాలామంది ఉన్నారండి. ఆయన ఎవరు మన ప్రెసిడెంట్ గారు చేశారు, అబ్దుల్ కలాం. ఆయనకి ఎంతమంది శత్రువులు చెప్పండి? కానీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటేనేమో నక్సలైట్ బాంబులు పీలుస్తారు, జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటేనేమో అందరూ రౌడీజమో కోపమో లేకపోతే ఏదో ఉంటుంది సంథింగ్. అరే, అందరికీ ఉన్నారు శత్రువులు, ఎవరో కొందరికి ఉండట్లా, అసలు టచ్ చేయట్లేదు వాళ్ళని. వాళ్ళే మన్మోహన్ సింగ్, అసలు ఆయన మీద ఎవరన్నా 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక్కళ్ళు తిట్టారండి మన్మోహన్ సింగ్ని. అపోజిషన్ పార్టీ వాళ్ళు తిట్టారండి, కనీసం సోనియా గాంధీని తిట్టేస్తారు, రాహుల్ గాంధీని తిట్టేస్తారు, మన్మోహన్ సింగ్ని తిట్టినోళ్ళు లేరు. మొన్న చీఫ్ జస్టిస్ యొక్క మీటింగ్ జరిగితే చీఫ్ జస్టిస్ మీటింగ్కి మన్మోహన్ సింగ్ని కూడా పిలిచారు, ఆహ్వానించారు. ప్రభుత్వం వాళ్ళది కాదు, అయినా పిలిచారు. వచ్చాడులే, రాహుల్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చిందిలే, కానీ మన్మోహన్ సింగ్ కూడా ఆ స్థానం దక్కింది. నేను ప్రకటిస్తున్నాను, ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం, చాలామందికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇది ఒక రోజులో అయ్యేది కాదు, హల్లెలూయా. చెప్పుడు మాటలు ఎట్టుంటాయి ఏనండి ఒకసారి. నందిగామలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యా ఎవరో ఉన్నారంటగా కంచిచర్లో, వాళ్ళు ఎవరో మరి మీ సంఘానికి వచ్చేస్తున్నారంట కదా, వాళ్ళ సంఘం మానేసి, అందుకని అయ్యా ఆ పాస్టర్ గారు నీ మీద బాధపడుతున్నాడయ్యా అన్నారు. సరే, నేను ఆయన అడగల, ఒక్కళ్ళు కూడా రాలేదు వాళ్ళ సంఘం నుంచి మన దగ్గరికి, అది నాకు తెలుసు. అయ్యా అలాంటిది ఏం జరగలేదే, అయ్యా లేదయ్యా నందిగామలో చెప్పుకుంటున్నారయ్యా ఆ సంఘం నుంచి వచ్చేసారంట మీ సంఘానికి, ఒక్కళ్ళు రాలేదండి. ఈ మధ్యన ఆయన మేము అటు ఇటు మీటింగ్లు కానీ అటు ఇటు తిరిగినా ఆయన బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నా, కానీ ఏం చెప్పుకుంటున్నారు? అసలు ఒక్కళ్ళు కూడా మన సంఘానికి రాలేదండి, ఒక్కరు కూడా. కానీ ఏం చెప్పేసుకుంటున్నారు?
ఇలా లేనిపోని విషయాలతో కూడా మన శత్రువులు అవ్వచ్చు. ఇలా వివిధ కోణాలు ఉన్నాయి. ఈ అన్నిటి మధ్య చాలా ఇష్టడుగా ఉండడానికి మొర్దెకైకి ఇచ్చిన కృప మనం ఎందుకు పొందకూడదు? చాలా మందికి ఇష్టడండి, చాలా మందికి ఇష్టం. 1 ప్రార్థనాపరుడు, అంతరంగములో యథార్థవంతుడు. 2 ప్రార్థనాపరుడు దైవిక స్వభావం ఎస్తేర్ను పెంచుకోవాలి. 3 ప్రార్థనాపరులు ఖచ్చితంగా చాలా మందికి ఇష్టలై ఉండాలి. 4వ మాట, తన జనుల క్షేమము విచారించువాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే మన విచారం ఖచ్చితంగా మన జనుల గురించి అయి ఉండాలి. మొదట సంఘం గురించి భారం కలిగి ఉందాం, విచారం కలిగి కొంచెం విచారాన్ని పెంచి మండల స్థాయి నుంచి జిల్లా నుంచి దేశం, రాష్ట్రాలు. ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మీరందరూ ఉన్నారు కదా, సరే మీ మండలం అనుకుందాం ఊరికనే. ప్రతి విశ్వాసి వీళ్ళ దగ్గర ఒక 50 మంది ఉంటారు, అయ్యగారి దగ్గర ఒక 100 మంది ఉంటారు. ఈ 50 మంది, హల్లెలూయా, ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, సరే ఇక్కడ 50 మంది ఉన్నారండి. నేను చెప్పే మాట ఏంటంటే, 50 మంది కోసం ఏలియా గారు ఎంత తన పిల్లల కోసం ఏడ్చి బాధపడతాడో, ఎగ్జాక్ట్గా పౌలు గారి విశ్వాసుల కోసం కూడా అంతే బాధపడాలి, అంతే విచారం. పౌలు గారు వాళ్ళ 100 మంది ఆత్మీయ పిల్లల కోసం ఎంత విచారం కలిగి ఉంటాడో, ఏలియా గారు 50 మంది ఆత్మీయ పిల్లల కోసం అంత విచారం. సార్, అది మనం సాధించగలిగితే ఉజ్జీవం వచ్చేస్తండి మన భారతదేశంలో. నా ఆత్మీయ పిల్లల్ని ఎంత ప్రేమిస్తానో, పౌలయ్య ఆత్మీయ పిల్లలను కూడా నేను నా పిల్లల కోసం ఏడ్చినట్టే వీళ్ళ కోసం కూడా నేను ఏడవగలిగితే సాధ్యమైతే అంటారు. అది నా పిల్లలంటే నాకు కన్నీళ్ళు వస్తాయి, నా పిల్లలంటే నాకు బాధ కలిగిద్ది, నా పిల్లలంటే నాకు వేదన కలిగిద్ది, వాళ్ళ కోసం ఉపవాసం చేస్తాను. అదే మరి ఎదుటైన ఆత్మీయ పిల్లల కోసం మీరు చెప్పండి. నా పిల్లల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, వీరి పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఆయన తోటలో జత పనివాడిని, ఆయనతో జత పనివాడిని అనే స్థానం పొందిన నేను, నా యజమానుడు నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు నేనెందుకు ప్రేమించకూడదు పిల్లలందరినీ? మన యజమానుడేమో పిల్లలందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక్కరోజుకి ఈ గోధుమలన్నీ ఒక్క కొట్టులో చేర్చబడాలి. జనుల క్షేమము విచారించే మొర్దెకైలు కావాలి. సార్, వాళ్ళ కూతురు రాణి అయ్యిందండి, ఇంకేంటండి విచారం? బట్టలు పంపిస్తే తిరిగి మొహం మీద కొట్టాడు. మామూలు రోషం కాదు. అసలు ఈ సమయం కొరకే అక్కడ ఉన్నావేమో ఆలోచించుకో. ఈ సమయం కొరకు చట్టాలు మార్చడానికే ఉన్నావేమో, రాజుతో మాట్లాడటానికే ఉన్నావేమో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే యూతులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. కేక పెట్టాడండి. రోషం ఆవంటది ఈ మాటిని. అయితే నా కోసం 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను నశించదను, రాజు దగ్గరికి వెళ్ళిపోతాను. పులి కడుపున పులే పుడుతుంది, సింహం కడుపున సింహమే పుడుతుంది. మనం సింహం అయితే కనేవాడు సింహమే, కుక్క పుట్టదు, నక్క పుట్టదు. మనం పులి అయితే పులే పుట్టాలా. నాకెంత రోషం ఉంటుందో నా పిల్లలకి అంత రోషం చూడ. వాళ్ళు సచ్చుగా ఉంటే భరించలేము కదా. ఏంట్రా, ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, ఎందుకు భయపడతావు అంటే, ఎందులో భయపడతావు? నువ్వు భయపడుతుందా? తల్లిదండ్రులు ఊరుకోరు, కోపం వచ్చేది, బాధ కలిగిద్ది. ఆడు ఉనికిపోతున్నాడు అన్నిటికీ, నేను వెళ్ళను, ఏంట్రా లే. యేసయ్య బిడ్డ సేవకులుగా మనకున్న విశ్వాసం, మనకున్న రోషమే మన ఆత్మీయ పిల్లల్లో ఉండాలి. మన పిల్లలు కూడా అంతే మన పరిశుద్ధత, మన నీతి, మన తగ్గింపు, మన స్వభావం వాళ్ళు కనపడాలి. మా విశ్వాసులు కొంతమంది వేములపల్లిలో సంఘం కట్టింది మా విశ్వాసులే. ఇప్పుడు నేను ఆ సంఘంలో బాప్తిజాలు ఇచ్చాను, రేపు స్థలం కొనబోతున్నా. విశ్వాసులు వెళ్ళి సువార్త చెప్పి పేరకల్పాడులో సంఘం కట్టారు, రేపు స్థలం కొనబోతున్నాం, అక్కడ ఒక 2 బాప్తిజాలు ఇచ్చాను. విశ్వాసులు అండి ఇప్పటికీ డ్యూటీలు చేసుకుంటున్నారు. స్టిల్ విశ్వాసులు భారం పొందుకొని వెళ్ళారు, విశ్వాసులే వెళ్ళారు. వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారంట. వేములపల్లి వాళ్ళు కానీ పేరకల్పాడు వాళ్ళు కానీ నాతో మాట్లాడుతూ, అయ్యగారు మీరు పంపించిన వాళ్ళండి మీకులాగా చెప్తున్నారండి, మీరు ఎట్టా అరుతారో అట్టే అరుతున్నారండి. అప్పుడు తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పండి. సరే నన్ను కాపీ కొడతారా? కాపీ ఎట్ట కొడతారు? కాపీ ఇప్పుడు యేసన్న గారిని కాపీ కొట్టాలంటే కుదిరిద్దా? ఏదో ఒకసారి కొడతారు, 2 సార్లు కొడతారు.
ఇక పొద్దా కాపీ కొడితే ప్రసంగం ఏడ నడిసిద్ది, ఎట్లా కుదిరిద్ది? మోషే మీద ఉన్న ఆత్మ వారి మీదకి పంపిస్తాడు కదా, ఏలియా మీద ఉన్న ఆత్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తి అతడు ఏలియా అయిపోతే ఖచ్చితంగా కార్యాలు జరిగితే అతడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని విమర్శించబడ్డాం. ఆత్మ రావాలి. హల్లెలూయా. కాబట్టి జనుల క్షేమము విచారించేవాడు మర్దుకై. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి మనం సెలవు తీసుకుందాం. 1, అయ్యా చట్టాలు మారిపోవాలి, ఆ చట్టాలు రద్దు అయిపోవాలి. 2, మాకు ఇష్టమైన చట్టాలు దేశంలో రావాలి. అందుకు మేము ప్రార్థించే ఒక ముర్దుకైలాగా ఉండాలి. అంతరంగాన్ని బాగు చేయయ్యా, దైవిక స్వభావాన్ని పెంచుకొని మేము ప్రార్థనలు చేయాలి అయ్యా. చాలామందికి ఇష్టలుగా మేము సమాధానంగా ఉండాలి అయ్యా. 4వది, మాకు విచారం, జనుల గురించిన విచారం మా గుండెల్లో పెంచును ఆయన. మర్దుకై స్థాయికి తీసుకురాని అడుగుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. 1-2-3 minutes ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ.